మీన రాశిలోకి శని ప్రవేశించింది. కుంభరాశికి శుభాలు. మరో 4 రాశులపై ప్రభావం. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం సంచారం రాశులపై కలిగే ప్రభావానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రస్తుతం మార్చి 2025 16 నాటికి శని గ్రహం కుంభ రాశిలో ఉంది. ఇది జనవరి 2023 17న కుంభ రాశిలో ప్రవేశించింది. ఈ నెలలో అంటే మార్చి 29 2025న శనిగ్రహం మీన రాశిలోకి వెళ్తుంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుంభరాశిలో శని ఉన్న ఈ 2.5 సంవత్సరాల కాలం సాడే సాతి దయ్యా కాలం. మకరం, కుంభం, మీన రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం చూపింది. కుంభరాశి వారికి ఈ సమయంలో కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యాయి. కొందరికి దీర్ఘకాలిక విజయాలు కూడా లభించాయి. మకర రాశి వారు సాడే సాతి చివరి దశను అనుభవించారు. ఇది వారి కష్టాన్ని తగ్గించి కొత్త అవకాశాన్ని తెచ్చింది. మీన రాశి వారికి ధైర్య, అర్ధాష్టమ శని కారణంగా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. మార్చి 29 నుంచి శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి ఉపశమనం లభించబోతోంది. అయితే మీనం, మేషం, మిథునం, కర్కాటక రాశుల వారిపై కొత్త ప్రభావం పడుతుంది. జీవితాల్లో మార్పులు వస్తాయి. భావోద్వేగ అంశాలు పెరుగుతాయి. కొన్ని ఉపశమనాలు కలుగుతాయి. దైవ సంబంధ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మీన రాశి పిసిస్ వారికి సాడే సాతి ప్రారంభం అవుతుంది. ఇది మొదటి దశ కావడంతో జీవనశైలిలో మార్పులు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగతంగా కొన్ని మార్పులను చూస్తారు. తమను తాము కొత్తగా తెలుసుకుంటారు. లోలోపలి టాలెంట్స్ బయటకు వస్తాయి. ఇదివరకు కొన్ని కారణాలతో వేసుకున్న ముసుగును వదిలేస్తారు. రియల్ పర్సన్ అయిపోతారు. ఏం చేసినా నిజమైన జీవితం కోసం చేస్తారు. మేష రాశి వారికి శని ఢయ్యా మొదలవుతుంది. వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో ఈ రాశి వారు ఆత్మపరిశీలన చేసుకుంటారు. తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా అని ఆలోచిస్తారు. ఏ సమస్యలు వచ్చినా నిలదొక్కుకునేలా బలంగా ప్రయత్నిస్తారు. సవాళ్లు ఎదురవుతున్నా విశ్వశక్తులను నమ్ముకుంటూ ముందుకు అడుగులు వేస్తారు. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్యం, ప్రయాణాల్లో శ్రద్ధ వహించాలి. అయితే శని న్యాయ దేవతగా ఉంటాడు కాబట్టి కష్టపడి పనిచేసే వారికి ఫలితాలు లభిస్తాయి. మధ్యలో దాన ధర్మాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. తరచూ ధ్యానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. మిథు రాశి వారికి శని 10వ గృహంలో సంచరిస్తుంది. అందువల్ల వీరికి వృత్తిపరంగా బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయితే వీరు కష్టించే తత్వంతో గుర్తింపు తెచ్చుకుంటారు. చేసిన పనిని అందరూ గుర్తిస్తారు. అయితే పని భారం ఎక్కువై ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం వదిలేయాలి అనిపిస్తూ ఉంటుంది. శని మీన రాశిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత, కళలు, జలవనరులపై దృష్టి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో శని ప్రీతి కోసం శనివారం నాడు నీలం రాయి ధరించడం, నువ్వులు దానం చేయడం, శని మంత్ర జపం చేయడం వంటి పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.